4 టర్మ్స్ సీఎంగా అయినా కూడా ఇప్పుడు వరకు రాష్ట్రానికి ఏమీ చేయలేనటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఏమీ చేయలేదు ఆయన. ఏం చేశారు చెప్పమనండి. మరి ఏమీ చేయకపోతే ప్రజలు ఎందుకు అనుకున్నారు? అదే అంటున్నాను సార్. ఇవాళ 15 నెలల్లోనే వాళ్ళని ఎండగడుతున్నారు. మరి అలా అయితే 164 ఎమ్మెల్యేలు వాళ్ళకి ఇచ్చి కూడా ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి రంగం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రంగం ఎంత నిర్వీర్యం చేశారు ఏంటి అని అనేది కూడా ప్రజలు కూడా కదా. ఇప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే వైసీపీ వాళ్ళు ఎండగడుతున్నారనా లేకపోతే ప్రజలు ఎండగడుతున్నారని అర్థం. మెడికల్ సీటు విషయంలో విద్యార్థులు బయటికి రాలేదా? లేకపోతే రైతులు గిట్టుబాటు ధర కోసం బయటికి రాలేదా? కరెంటు బిల్లులు మోతానని జనాలు బయటికి రావట్లేదా? అంటే ఏ రంగం బయటికి రాలేదు. ఇంకొకటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ప్రజల్లోకి రాని పరిస్థితి. ప్రజలు కాదు సార్. ఇప్పుడు ఒక ప్రభుత్వం నడపడానికి ఆయన ఆలోచన దృక్పథంతో కొన్ని ఆలోచనతోటి, అంటే గత ప్రభుత్వం చేసినట్టే చేయాలనే రూల్ లేదు కదా. ఆయన ఒక సిస్టమేటిక్గా ఒక సిస్టాన్ని అనుకొని వచ్చారు. సిస్టమ్ అంటే అర్థం ఏంటిది సార్? ప్రతిసారి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పని చేయలేదంటే అక్కడ ఆయన వెళ్ళి నిల్చోవడం కాదు, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ చేత పని చేయించడం. దానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చోట్లకి ఆయన వెళ్ళక్కర్లేదే. కలెక్టర్ చేయాల్సిన పని కలెక్టర్ చేయాలి, పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేయాల్సిన పని వాళ్ళు చేయలేదా? ఎందుకు ఓటమి పాలయ్యారంటే ఏం చెప్తారు? ఓటమి పాలవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి సార్. ఇప్పుడు ఒక సింగిల్ గా ఆయన పోటీ చేశారు. 3-4 పార్టీలు ఏకమై ఒక చోట గుంపైనప్పుడు 40% ఓట్ షేర్